ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు ఆదివారం పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. ఈ మహాసభలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగరూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణతో కలిసి పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ప్రజల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో వర్కింగ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. మల్లావర్ధిలో వంశీకృష్ణ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారికి మనందరికీ జర్నలిస్టుల ఐక్యత, సమర్థత, ఓపిక అందరూ సహకరించుకున్నటువంటి పెద్ద మనసుతో అయింది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మా ఎన్నికలు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే 5 లక్షల ఇల్లుందో మరి ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఏదైతే చెప్తా ఉన్నారో నేను కూడా మీ తరఫున బలంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి నిజంగానే జాగా ఉండి దానికి ఇంకా కూడా కొన్ని ఇల్లు ఇస్తున్నాం. మీరు ఇంతకుముందు కూడా చెప్పిన ఒకసారి నేను మీ కమిటీ కూర్చొని మీ దాంట్లో జాగా ఉండి ఇల్లు లేకుండా ఉండి ఓ గుంట జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ ఇస్తే 5 లక్షల ఇల్లు ఇప్పించే బాధ్యత మన పెద్దపల్లి కాన్స్టిట్యూషన్. తర్వాత మిగతా ఇళ్ల జాగాకు సంబంధించి మీ గతంలో కూడా ఎన్నోసార్లు మనం దీని గురించి చర్చించుకున్నాం. ఆ రోజు రెవెన్యూ మంత్రి గారిని కానీ మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని మీరు స్వయంగా ఇచ్చినటువంటి జర్నలిస్టులు మా సోదరులు సంపత్ గారి ఆధ్వర్యంలో కలిసినప్పుడు కూడా మరి వారు కలెక్టర్ గారికి ఇంటార్జ్ చేస్తే నేను ఆ లెటర్ను కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా 2-3 సందర్భాలలో మరి ఎక్కడన్నా ఒకటే దగ్గర కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ, అంటే దురదృష్టం ఏంటంటే గోదావరిలో ఉన్నంత జాగా మా పెద్దపల్లి లేదు, పెద్దపల్లిలో లేదు. నిజంగా నేను చెప్పేది మా ప్రెసిడెంట్ లో కూడా ఎదిగే అయితే మా ప్రెసిడెంట్ లో కూడా ఏం చెప్పినంటే నిజంగానే ఎక్కడన్నా జాగా ఉంటే పలానా కాడ 5 గుంటలు ఉంది, 10 గుంటలు ఉంది, 20 గుంటలు ఉంది అంటే 100% ఇప్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎక్కడ దొరుకుతుంది ఆఫీసులో కడదామంటేనే ఎట్లా అవుతాను. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని శాఖలతో అనుబంధం ఉంటుంది కాబట్టి అంతగా మీకు ఒక మంచి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి మీకు తెలిసినంత వరకు కూడా ఫలానా దగ్గర జాగా ఉంది అంటే మనం అక్కడ ఒకటే దగ్గర అందరికి కాకుండా మనం దశల వారి ఒక 5 కావచ్చు, ఒక 10 మందికి కావచ్చు, ఒక 2 కావచ్చు, ఎట్లా మీరు అట్లా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అది నా 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. లేదు ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. కానీ ఒకటి చిన్న మళ్ళీ కూడా నన్ను తిట్టుకోవాల్సింది. గతంలో ఏదో మాట్లాడితేనే కొద్దిగా మీరు ఫీల్ అయ్యారు. నేనేమంటున్నా అంటే జాగా ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉందంటే అందరికి ఇచ్చి పడేసి, కానీ అటువంటి పరిస్థితి లేదు. మీకు కూడా ఇక్కడ మా వేదిక ఉన్నటువంటి సోదరుడు సంపత్ గారు కానీ, సోదరుడు శ్రీనివాస్ గారు కానీ, తర్వాత వేదిక మా సోదరు హరికృష్ణ గారు కానీ, మా టీకే శ్రీనివాస్ గారు కానీ ఆ విషయం లేదు పెద్దపల్లి పరిస్థితి. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఫస్ట్ మీరే లేని వాళ్ళ దగ్గర నుంచి ఒక లిస్ట్ తయారు చేయండి. అసలే జాగా లేదు, అసలే ఇల్లు లేదనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒకటి మీ జిల్లా కమిటీ కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయండి. అటువంటి లిస్ట్ తయారు చేసి ఫస్ట్ మీకు 10 మందికో 20 మందికో ఫస్ట్ మీరు అకామిడేషన్ చేయండి. తర్వాత కొంతమంది మండలాలలో ఉన్నారు. మన పెద్దపల్లి జిల్లా కేంద్రమే కాకుండా మన మండలాలలో కూడా అక్కడక్కడ కొంతమందికి అకామిడేషన్ చేయాల్సి. ఇప్పుడు మా